హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మిరాయి టీజర్ గురించి భయ్య. నిజానికి టీజర్ వచ్చేసి ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు భయ్య. నాకు లిటరలీ నేను చెప్తున్నా కదా, నేను చూసిన ద బెస్ట్ టీజర్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, మన తేజ సజ్జా ఎలాంటి సినిమాతో వచ్చి ఎలాగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అని చెప్పేసి, అంటే మన హనుమాన్ సినిమాతో వచ్చి ఒక రేంజ్లో 450 కోట్ల దాకా అయితే రాబట్టాడు. అది మామూలు విషయం కాదు, అసలు ఒక సూపర్ హీరో రేంజ్లో అయితే రాబట్టాడు అని చెప్పచ్చు. ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి మన ప్రశాంత్ వర్మ ఇప్పుడు వేరేదైతే తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే మిరాయి టీజర్ గురించి మాట్లాడుకున్నాం భయ్య. నాకు తెలిసినంత వరకు ఇందులో మన మంచు మనోజ్ అన్న ఒక క్యారెక్టర్ అయితే చేశాడు భయ్య. లిటరలీ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే మనది ఇప్పుడు ఒక సినిమా భైరవం సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా అంటే అందులో ముగ్గురు ఉన్నారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే నారా రోహిత్ గారు కావచ్చు. అయితే వీళ్ళ ముగ్గురులో ఈ సినిమాని మనము పట్టడానికైతే మనకి ఛాన్సెస్ లేవు. అయితే మిరాయి సినిమాతో మన మంచు మనోజ్ అన్న మాత్రం భారీ కంబ్యాక్ ఇస్తాడని మాత్రం అర్థమైపోతుంది భయ్య. అసలు లిటరలీ ఇప్పుడు మనము భైరవం సినిమాలో ఎంత లా ఉన్నాడో అందులో దానికి సగం ఉన్నాడు భయ్య. నాకు భారీ అనిపించింది అని చెప్పచ్చు. అలాగే తేజ సజ్జా నిజంగా నేను ఎలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నాడంటే, ఒక సూపర్ మ్యాన్ స్టోరీలు అంటే స్పైడర్ మ్యాన్ స్టోరీలు ఉంటాయి కదా హాలీవుడ్లో, అలాంటి స్టోరీస్ అయితే ఎంచుకుంటున్నారు భయ్య. అలాగే ఇది మైథికాలజల్, అలాగే ఇది ఫ్యాంటసీలో అయితే తీయబోతున్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, సినిమా సెప్టెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ డేట్ అని వేశారు. నాకు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య. ఆ రేంజ్లో అనిపించింది నాకు. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా నాకు చాలా విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో అనిపించాయి భయ్య. ఎక్కడ కూడా మన నార్మల్గా అనిపించినట్లయితే నాకేం అనిపించలేదు. చాలా వరకు ఇప్పుడు చెప్పాలంటే మన వార్డు టీజర్ అని ఉంది కదా, దాంట్లో విఎఫ్ఎక్స్ కొంచెం ఎక్కడో కొన్ని చోట్ల తెలిసిపోయింది. ఈ సినిమాలో అయితే ఈ టీజర్లో అయితే నాకు ఎక్కడ కూడా అసలు ఇది విఎఫ్ఎక్స్ రా అనే ఇదే రాలేదు. ఆల్మోస్ట్ మొత్తం జెన్యూన్గా అనిపించింది, రియాలిటీ బాగా కనిపించింది భయ్య. నాకు నిజంగా సూపర్ అనిపించింది టీజర్ అయితే. ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్తో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారని కూడా చెప్పొచ్చు. అయితే చాలామంది క్యారెక్టర్లు అయితే చాలా కన్ఫ్యూజ్గా అయితే చూపించడం అయితే జరిగింది భయ్య. మనకు ఒక అంటే సినిమా చూసేటప్పుడు ఒక రేంజ్లో ఫీల్ అవుతామని మాత్రం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే, 450 కోట్ల దాకా హనుమాన్ సినిమా అయితే రాబట్టాడు. అలాగే ఈ సినిమాతో దాదాపు 1000 కోట్ల దాకా వస్తుందని చెప్పేసి అంచనాలు అయితే పెరిగిపోయాయి ఈ టీజర్ చూసిన తర్వాత నిజంగా. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి